8 planets in their increasing order of distance from the sun. Sun నుంచి ఒకసారి చూడండి, ఈ సన్ ఇక్కడ నుంచి చూడండి ఒకటి ఒకటి అలా ఇంక్రీజ్ అయ్యాయా లేవా ప్లానెట్స్? ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది, తర్వాత ఇక్కడ, తర్వాత అలా పెరిగాయా లేవా? ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్ళాయా లేవా? ఈ ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయా లేదా? ఇక్కడ సన్ ఉంది, ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ తిరుగుతున్నాయి కదా, రివాల్వ్ అవుతున్నాయి కదా. చూడండి, దే రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ డెఫినెట్ ఆర్బిట్స్. ఫస్ట్ ప్లానెట్ గురించి చెప్తాను చూడండి, మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది స్మాలెస్ట్ ప్లానెట్. సన్ కి దగ్గరగా ఉందా లేదా మెర్క్యూరీ? సన్ కి దగ్గరగా ఉంది కదా. ఈ మెర్క్యూరీ అనేది డే టైమ్ లోని హాట్ గా ఉంటది, ఎక్స్ట్రీమ్లీ హాట్ గానా. నైట్ టైమ్ లో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ గా ఉంటది. మార్నింగ్ టైమ్ లో బాగా వేడిగా ఉంటది, నైట్ టైము చల్లగా ఉంటది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడండి, నెక్స్ట్ ప్లానెట్ గురించి. వీనస్. వీనస్ అనేది హాటెస్ట్ అండ్ బ్రైటెస్ట్ ప్లానెట్. వీనస్ అనేది ఏంటి? హాటెస్ట్ అండ్ బ్రైటెస్ట్ ప్లానెట్. ఆ ప్లానెట్ అనేది మనం డే టైమ్ లో చూస్తాము, నైట్ టైమ్ లో కూడా చూస్తాం. దాన్ని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్లానెట్ ఎర్త్. ఎర్త్ అనే ప్లానెట్ ఉంది కదా, నేను మొన్న వరల్డ్ మ్యాప్ చెప్పేటప్పుడు మీకు ఎర్త్ మొత్తం వరల్డ్ మ్యాప్ లో ఎక్కువ ఎర్త్ పైన 70% ఆఫ్ వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది, ల్యాండ్ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పాను కదా. ఎర్త్ ప్లానెట్ అనేది 70% ఆఫ్ వాటరే ఉంటుంది. ఆ 70% ఆఫ్ వాటర్ ఉండడం వల్ల ఎర్త్ ప్లానెట్ ని బ్లూ ప్లానెట్ కూడా అంటారు. ఏ ప్లానెట్ అంటారు? బ్లూ ప్లానెట్ అని